అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 10 సెంట్లు మేము 5 మంది కలిసి అన్నదమ్ములు, మేము 2 అన్నదమ్ములు 3 అక్కచెల్లెళ్ళు 10 సెంట్ల వరకు స్థలము మా నాన్న కొనిచ్చిపోయాడు. కానీ ఇప్పుడు మా నాన్న చనిపోయాడు. కానీ వీళ్ళు, నేను ఒక బీసీ చేనేత నాయకుడిని, చేనేత చేసుకునే అతన్ని వచ్చి బీసీ మీద నా పెండ పడినారు. ఇది 3 ఎకరాల 58 సెంట్లు మొత్తము టోటలు. దాంట్లో నేను 2.5 సెంటు 5 సెంట్లు ఒకతను కొనింటే వాళ్ళ దగ్గర నుంచి 2011లో నేను తీసుకున్నాను. దీనికి 2074 నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి. 4 లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి. ఎగస్ పార్టీ వాళ్ళు మదనపల్లిలో ఉంటారు. మేము కోర్టుకి వేసాము. వాళ్ళు అతను భయపడి మదనపల్లిలో, కడప జిల్లా కోర్టు కూడా రాకుండా వాళ్ళ ఇంటి మదనపల్లిలోనే చలానా కట్టించుకొని వాళ్ళ ఇంట్లోనే కోర్టులోకి నేను 2 సార్లు వాళ్ళ ఇంటికి పోయేసి వాయిస్ ఇచ్చిన రోజులు, జడ్జిమెంట్ జరిగిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు అతను ఎవరికో ఇక్కడికి వచ్చేది ₹1,00,000 మీరే క్లియర్ చేసుకోండి. ఈ 3 ఎకరాల 58 సెంట్లలో నెంబర్స్ ఉండవు. ఇది స్టార్టింగ్ బిట్టు 100 సర్వే నెంబర్. ఇది 112 సబ్ డివిజన్ అయింది. 2Aలో ఉంది. ఇది స్టార్టింగ్ 111 తర్వాత 112Aలో ఉంటే వాళ్ళది ఎక్కడుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళది 10 సెంట్లు బిట్టు. స్టార్టింగ్లోనే వాళ్ళు 10 సెంట్లు కొనుక్కున్నారు. కానీ నేను కొనుక్కున్నప్పటికీ 2.5 సెంటు 1974లో కొన్నారు. 2.5 సెంటు 1974లో కొన్నారు. 5 సెంటు 74లో కొనంటే నేను కొనింది 5వ వాడిని. 2011లో నేను కొన్నాను. అప్పుడు వాళ్ళది కాదు కదా, కోర్టులో ఉందని చెప్పినా కూడా నేను 5 లక్షలకి అగ్రిమెంట్ రాయించుకున్నాను. నువ్వు 5 లక్షలు డబ్బులు ఇస్తే నేను ఇచ్చి వెళ్ళిపోతాను, నాగైనా చెప్పేతను, నేను వెళ్ళిపోతాను అని చెప్తాను. నేను ఎందుకు ఇస్తాను, కోర్టులో ఉంది కదా, కోర్టులో తెగినాక చెప్తాను అంటే అవన్నీ ఏం లేదు, నువ్వు 5 లక్షలు ఇస్తే వదిలేస్తాను, లేదంటే బట్టి తోలుతానని ఒక 2 నెలల నుంచి ఆయనకు నాకు జరుగుతుంది. కానీ మన 31వ తేదీ రోజు ఉదయం 11 గంటలకు జేసీబీ తీసుకొచ్చి పగలగొట్టాడు. ఏమన్నా మనం ఇద్దరు తెలిసి ఒకే దాంట్లో తిరుగుతున్నాం కదా, ఇద్దరు ఒకే వైసీపీలో తిరుగుతున్నాం కదా, ఏమిన్నా అంటే నాకేం తెలీదు, నువ్వు 5 లక్షల రూపాయలు తెచ్చి నేను వదిలేసిపోతానని చెప్పినాడు. నువ్వు పోయి కోర్టులో ఉంది వాళ్ళ దగ్గర తెచ్చుకోపోయినాడు. నాకు తెలియదు, నువ్వు 5 లక్షల రూపాయలు, లేదంటే నువ్వు ఎక్కడ వస్తావు, పంచాయతీ చేద్దాము, నా 5 లక్షలు నాకు రావాలి, పంచాయతీ చేద్దాము, స్టేషన్లో అయినా సరే ఎక్కడికైనా నువ్వు కాగితాలు తీసుకురా అని చెప్పినారు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, డిఎస్పీ దగ్గరికి కంప్లైంట్ ఇచ్చేదానికి వెళ్తున్నాను. అది సార్ జరిగింది. వాళ్ళ 10 సెంట్ల బిట్లను తీసుకొచ్చి 20 సెంట్లమైన నా పక్కన నుండి స్థలమొత్తం కూడా ఇందాక వచ్చిపోయాడు కదా, 20 సెంట్లకు కంచె తీశారు వాళ్ళు. అంటే ఏముంది ఏమని తెలియదు, జేసీబీ తెచ్చి ఆడబడితే ఆడబెట్టి ఓగడాలు జరుగుతున్నాయి. కాబట్టి మా కోర్టులో ఉంది, మేము కోర్టులో తెచ్చుకుంటాము. అంతవరకు ఇక్కడ ఏ కన్సెషన్ నాకు నా 2 బిల్డింగులు పగలగొట్టినారు కాబట్టి అది కార్పొరేషన్ పన్ను 8 ఏళ్ళ నుంచి పన్ను కడుతున్నాను. కరెంటు బిల్లు కూడా కడుతున్నాను, నా దగ్గర ఉన్నాయి. ఈసీలు కూడా నా దగ్గర ఉన్నాయి. కానీ వచ్చి దౌర్జన్యం పగలగొడితే ఇప్పుడు నాకు అన్యాయం జరిగిందన్నారు. నష్టపరిహారం ఎవరు కట్టిస్తారు? కోర్టులో ఉండేదాన్ని టచ్ చేయకూడదు. కోర్టుకు ఏమీ విలువ ఇచ్చినారు, కోర్టులో టచ్ చేయకూడదు. నాకు విలువ ఉండేది ఉండాలి. 1 సంవత్సరం అయింది, అది రేకులు గాలికి లేచిపోయింటే కానీ ఖాళీ చేసిపోయిన ఖాళీ ఉండింది. అది నేను దగ్గర 5 లక్షలు పెట్టి టెస్ట్ చేస్తే అది పొద్దు పగలగొట్టేసి, ఎందుకు పగలగొట్టినా మాట్లాడదాము అంటే అదేమన్నా ప్యాలెసా, నువ్వు రాప మాట్లాడదాము అంటారు. నేను ఎవరికి చెప్పుకోవాలి? ఇంతవరకు అదే డిఎస్పీ గారికి చెప్దామని ఎక్కడికి వెళ్ళలేదు. ఈరోజు ప్రశాంతంగా మీరు న్యాయం చేసిన కూర్చున్నారని మీకు చెప్పుకుంటున్నాను. నా విన్నపం. నాగరాజు. సార్ అందరికీ నమస్కారం. మేమేం పెద్ద ఉన్నేటోళ్ళం కాదు, బీదోళ్ళం మేము. ఆ బుద్ధి మా శక్తి తినకుండా మేము ఆ రోజు శక్తిని కాడి కొనుక్కున్నాం. దాన్ని నమ్ముకొని మేము బతుకుతున్నాం. ఆయన చచ్చిపోయింది చూసుకొని మాకు అమ్మినాడని వేసినాడని చెప్పి అయిపో దౌర్జన్యంగా చేస్తున్నారు మమ్మ. మేము అప్పటి నుంచి పోరాడుకుంటున్నాం. మా స్థలం మాకు ఏం లేదు, మాకు అదే ఆధారం. మీరు న్యాయం చేసి మాకు చేయండి. నాకు ఆ భర్తకు ఉండేది 2 కూతుళ్ళు 2 కొడుకులు. నేను 23 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ స్కూల్లో వంట చేసుకుంటున్నాను. నేను ఆడొచ్చేది నాకేమొస్తుంది, నెలకు వచ్చే 9,000 జీతం వస్తుంది. దాంతో నా బిడ్డలు మేము పోషించుకుంటున్నాం. మాకు ఎట్లా చేసి దయచేసి మా స్థలం మాకు స్ట్రేట్గా చేయండి. ఇదే మీకు అందరికీ చెప్పుకుంటున్నాం మేము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.